హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము ఇంట్లో పాస్తా చేసుకుంటున్నాం. పాస్తా చేయడం ఎవరికైనా రాకపోతే నా వీడియో చూసి నేర్చుకోండి, ఓకేనా? పాస్తా కోసం నేను ఉల్లిపాయలు ఇంకా టమాటాస్ కట్ చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, కానీ మా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ లేదు. ఈ మిక్సీ ఉంది, కానీ దీంట్లో చేసుకోవడం కుదరదు కదా, అంటే క్వాంటిటీ చిన్నది కదా, సో కుదరదు. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేస్తానో చూడండి, ఓకే? కట్ చేసుకొని ముక్కలు వేస్తాను అనుకుంటారేమో, ముక్కలు కాదు, దీన్ని నేను పేస్ట్ చేస్తాను. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. దీన్ని ఇలా దీంతో ఇట్లా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుంది. ఎవరికైనా తెలియకపోతే నా దగ్గర చూసి నేర్చుకోండి, సరేనా? నాకు ఈ చపాతీ కర్రతో ఇలా చేస్తుంటే రోట్లో మనం దంచేటప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటా చేస్తాం కదా, అది గుర్తొస్తుంది. అంటే నేను ఎప్పుడు రోట్లో ఎప్పుడు చేయలేదు, కానీ మా ఇంట్లో రోటీ ఉంటుంది ఇప్పటికీ. చాలా పచ్చడి చేస్తాం మేము మా ఇంట్లో. ఇప్పుడు చేస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. మీ ఇంట్లో కూడా రోటీలు ఉంటాయా? ఇండియన్స్ మే ఇండియన్స్ మే ఇండియన్స్, అరే మే ఇండియన్స్ మే. సాంగ్ మీరు ఎమోషనల్ అయ్యా. వాటర్ బాయిల్ అయ్యాక పాస్తా వేసుకోవాలి. రెడీ అయిపోయినాయి పాస్తాకి. ఇప్పుడు పాస్తా దగ్గరికి వెళ్దాం మనం, ఓకే? కట్ చేసుకున్నవన్నీ ఫ్రై చేసుకొని ఆ తర్వాత పాస్తా కూడా వేసేయాలి. మ్యాగీ మసాలా వేస్తున్నాం ఇప్పుడు. నేను ఫ్లెక్స్ ఉంటే అది కూడా వేసుకోండి, కొంచెం కారంగా ఉంటుంది కదా. విత్ వేడి పాస్తా అండ్ మూవీ. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.